నిన్న మొన్న జరిగినటువంటి నీట్ పరీక్ష కావచ్చు, నెట్ పరీక్ష కావచ్చు, రద్దు కావడానికి ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత, పరిపాలనా లోపం వల్లనే ఈ రద్దు జరిగిందనే మాట మేము తెలియజేస్తా ఉన్నాం. తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని పేద వర్గాల బిడ్డలు లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లలో వెచ్చించి సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకుంటే వాళ్ళని వాళ్ళ తీరా వచ్చేసరికి నీట్ కానీ నెట్ కానీ రద్దు చేయడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. తప్పకుండా దీన్ని నిరసిస్తూ దేశ ప్రధానిగా బాధ్యత వహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు, దేశ విద్యాశాఖ మంత్రిగా బాధ్యత వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాని గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు రాజీనామా అని చెప్పి కూడా ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం రానున్నటువంటి రోజుల్లో పార్లమెంటు ముట్టడిని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద ప్రధాన డిమాండ్ గా ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. ఎవరైతే ధర్మేంద్ర ప్రసాద్ ఉన్నారో, ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా కూడా వెంటనే రాజీనామా చేయాలి. లేని పక్షాన పార్లమెంటు ముట్టడికి కూడా మేము ప్రయత్నం చేస్తామంటూ ముందస్తుగానే ఏదైతే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగా మరి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి డిమాండ్స్ను మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎట్లా చూడబోతుంది, ఏం చేయబోతుంది, దీనికి ఒక పరిష్కారం అనేది ఎలా చూపించబోతుంది అనేది ఇప్పటికే అటు సిబిఐకి అయితే ఈ యొక్క పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని అప్పగించినట్టు తెలుస్తోంది. సో మరి ఒక స్టెప్ ముందేసేటువంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ. ఎందుకంటే ఈ అవకతవకల నుంచి ఖచ్చితంగా కొంత ఉపశమనం రావాలి అంటే మాత్రం ఈ కేసుకు సంబంధించి కొంత ఊరట లభిస్తేనే అటు సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు కావచ్చు, సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని నోటీసులు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చూసినాం. సో మరి దీనికి సంబంధించి ఇంకేం జరగబోతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ అటు మంత్రుల అదేవిధంగా ఎంపీల ఇళ్లను ముట్టడిస్తున్నారు, బీజేపీ ప్రధాన కార్యాలయాలను ముట్టడిస్తున్నటువంటి సిచ్యువేషను. సో ప్రస్తుతం మనం ఇదే చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆఫీసును ముట్టడించడానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, యూత్ కాంగ్రెస్ విద్యార్థి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.